రూపకుడా దేవుడు దయ చాలా కావాలి. ఎందుకంటే యుద్ధం చేస్తా ఉన్నది రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఏ తప్పు చేయకపోయినా కూడా ఏదేదో జరిగిపోతా ఉన్నట్టుగా విపరీతమైన రాతలు విపరీతమైన చూపిస్తా ఉన్న టీవీ ఛానళ్ళు. యుద్ధం చేస్తా ఉన్నది ప్రతిపక్షంతో కాదు, ఒక ఉన్మాదులతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఉన్మాదులతో యుద్ధం చేస్తా ఉన్నాం. గుణకరుణ ధరణి సేవకుడ కలత చందకయ కారణ జన్ముడా బుద్ధిహీనులకు ఎంత చెప్పినా తెలియదులే నీ పాలన ఘనత నువ్వేమ ధైర్యం నువ్వేమ సైన్యం నీ కండగున్నది జన ప్రభంజనం ఆపకు యోధుడ నీ విజయపు పయనం శ్రామికుడా రామికుడా విజయోస్తు వీర పాలకుడా పాలకుడా జగమంత కొలిచే జనహిత సేవకుడా సేవకుడా శుభమస్తు ధీర ధర్మ నిర్మాణ స్థాపనకై పరితపిస్తున్న యోధా స్వార్థ బుద్ధి రాక్షస మూకలకు తెలియదులే నీ ఘనత యుగానికొక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగల కారణ జన్ముడు చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గచద పట్టదు ఎప్పుడు స్వాగతం స్వాగతం సేద సేద్య సంరక్షకుడా స్వాగతం స్వాగతం ధైర్య శౌర్య నవోదయుడా స్వాగతం స్వాగతం శాంతి సంకేత సైనికుడా స్వాగతం స్వాగతం పంచభూతాల రూపకుడా నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా శ్రామికుడా స్వాగతం వీరా సేవకుడా సేవకుడా నిజ జీవితాల్లో పొడిచే ఉషోదయుడా ఉషోదయుడా స్వాగతం ధీరా మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, భరోసా ఇస్తూ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను. దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. యుద్ధానికి ఒక రూపం ఉంటే నీలా ఉంటది అంటాం పోరాటానికి స్ఫూర్తి ఎవరంటే చరిత్ర వినిపిస్తాం విజయానికి రారాజు ఎవరంటే నీ నడవడే అంటాం వినయానికి నిజమంటూ ఎక్కడంటే నేను మాత్రమే చూపిస్తాం గజరాజుని భయపెట్టలేవుగా వీధి కుక్కల అరుపులు ఆ సత్యం ప్రతి కుక్కకి తెలుసు ఆ పొద్దు అడుగులు సూర్యకాంతికే తప్పలేదుగా గ్రహణ గడియల నిందలు అవతార పురుష నిన్ను కీర్తించే రోజు ఉంది ఈ మూర్ఖులు ముళ్ళ దారిలో నువ్వు నడిచి మగు పూల దారినే వేస్తున్నాడా నిన్ను నిందించే వారెవరైనా మనిషి జన్మ కరువులుగా స్వాగతం స్వాగతం సేద సేద్య సంరక్షకుడా స్వాగతం స్వాగతం ధైర్య శౌర్య నవోదయుడా స్వాగతం స్వాగతం శాంతి సంకేత సైనికుడా స్వాగతం స్వాగతం పంచభూతాల రూపకుడా నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా శ్రామికుడా
చెప్పాను కదా అధ్యక్ష, దాదాపుగా ఈ 29 గ్రామాల మనలో ఒక సైనికుడే మనమే, ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై, అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై, అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై,